నమస్తే శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. చెరువుకు గండి పెద్ద విపత్తు. ప్రతి బాధిత కుటుంబానికి పరిహారం అందిస్తాం. సత్తివేడు నియోజకవర్గంలోని కేవీబీపురం మండలంలో గండిపడిన రాయల చెరువును అధికారులతో కలిసి పరిశీలించిన కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్. ప్రభుత్వ స్థలాల్లో నిర్మాణాలు చేపడితే తొలగిస్తాం. నెల్లూరు నగరంలోని భగత్ సింగ్ కాలనీలో ఆక్రమణల భవనాలు తొలగించిన అధికారులు. పరిశీలించిన కమిషనర్ నందన్. సిఎస్ఆర్ నిధులతో సర్వేపల్లికి కొత్త రూపు. నెల్లూరు జిల్లా కృష్ణపట్నం తుఫాన్ షెల్టర్ లో పలు అభివృద్ధి పనులు ప్రారంభించిన అనంతరం మాట్లాడిన సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. విశ్వనాథుడికి వైభవంగా రుద్రాభిషేకం. మనుబోలు సమీపంలోని చెల్లపల్లి రైల్వే గేట్ వద్ద కొలువై ఉన్న శ్రీ విశ్వనాథ స్వామి దేవాలయంలో జరిగిన పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. చెరువుకు గండి పడడం పెద్ద విపత్తు అని, ప్రతి బాధిత కుటుంబానికి విపత్తు నిర్వహణ నిధుల కింద తగిన పరిహారం అందజేస్తామని కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. తిరుపతి జిల్లా కేవీబీపురం మండలంలోని పాపాలెం వద్ద ఉన్న ఓలూరు రాయల చెరువును ఆయన పరిశీలించారు. సత్తివేడు నియోజకవర్గం కేవీబీపురం మండల పరిధిలోని పాతపాలెం వద్ద ఉన్న ఓలూరు రాయల చెరువును జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, శిక్షణ కలెక్టర్ సందీప్ రఘువాన్షి అధికారులతో కలిసి పరిశీలించారు. చెరువుకు గండిపడిన కారణాలు అడిగి తెలుసుకున్నారు. రాయల చెరువు కట్ట తెగిపోవడంతో గ్రామాల వరకు నీరు చేరి భారీ నష్టం జరిగిందని తెలిపారు. ఈ చెరువు పుత్తూరు రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతాల నుంచి నీరు అందుకునే క్వాచ్మెంట్ ఏరియా కలిగిందన్నారు. ఈ చెరువు 4 గ్రామాలకు సాగునీరు అందిస్తుందని తెలిపారు. ఈ ఘటనతో కలత్తూరు, పాతపాలెం, ఎస్ఎల్పురం, హరిజనవాడ గ్రామాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయని, దేవుడి దయ వల్ల ఎవరూ మృతి చెందలేదన్నారు. ఈ ఘటన ప్రభుత్వ విపత్తుగా పరిగణించి నివేదికను స్వీకరించి కలెక్టర్ ఆధ్వర్యంలో నష్టాల అంచనా పనులు ఇంటింటికి జరుగుతున్నాయని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. సిఎస్ఆర్ నిధులతో సర్వేపల్లి నియోజకవర్గానికి కొత్త రూపం సంతరించుకుంటుందని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. నెల్లూరు జిల్లా కృష్ణపట్నం తుఫాన్ షెల్టర్ లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలంలోని కృష్ణపట్నం తుఫాన్ షెల్టర్ లో అదాని కృష్ణపట్నం పోర్టు సిఇఓ జగదీష్ పటేల్, సిఎస్ఆర్ హెడ్ రాజేష్ రంజన్, రామ్, వేణుగోపాల్ తదితరులతో కలిసి సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కుట్టు శిక్షణ, తాగునీటి పథకం, చెత్త తరలించే రిక్షాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ, ముత్తుకూరు, కృష్ణపట్నం పంచాయతీలను అదాని ఫౌండేషన్ దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తుండడం ఎంతో సంతోషకర పరిణామమని తెలిపారు. మేజర్ పంచాయతీలైన 2 గ్రామాల్లో సకల వసతులు కల్పించేందుకు అవకాశం ఏర్పడుతుందన్నారు. మొదటి విడతలో ముత్తుకూరులో 4 కోట్లు, కృష్ణపట్నంలో 1 కోటి రూపాయల వంతున ఖర్చు చేస్తున్నట్లు పేర్కొన్నారు. పొదలకూరు, వెంకటాచలం మండలాల్లోనూ పలు అభివృద్ధి పనులకు ప్రతిపాదనలు జరుగుతున్నట్లు ఆయన వివరించారు. దాని ఫలితం డ్రైన్స్, అట్లే ముత్తుకూరులో డ్రైనేజ్ సిస్టమ్ అండ్ బరియల్ గ్రౌండ్, శ్మశానం, స్టేడియం, సోలార్ లైట్స్, డంపింగ్ యార్డ్ ఇవి చేయబోతున్నారు. అట్లే కృష్ణపట్నంలో అయితే సోలార్ లైటింగ్, ఇక్కడ ట్రైనింగ్ సెంటర్, వాటర్
ఇంటింటికి వాటర్ కి ఇప్పుడు చూశారు మీరు, సంప్ అంతా కట్టించినారు. వాటర్ కనెక్షన్ ఆర్ఎన్ఆర్ కాలనీకి అయితే ప్రతి ఇంటికి, ఆర్కాటిపాలెం రామ్నగర్ కి ఇంటింటికి కుళాయి సిస్టమ్ పెట్టారు. ఇప్పుడు ఇక్కడ ఈ సైక్లోన్ షెల్టర్ 2019లో నేను మంత్రిగా దీన్ని ప్రారంభోత్సవం చేశాను. 2019 మినిస్టర్గా. ఇది ఆల్మోస్ట్ ఆ సైక్లోన్ వచ్చినప్పుడే ఉపయోగిస్తాం, అదర్వైజ్ ఖాళీగా ఉంటుంది. అంటే కాకుండా దీన్ని పోర్ట్ కంపెనీ దీన్ని మళ్ళీ ఫినిషింగ్ చేసేసి అవసరమైన పెయింటింగ్ చేసి ఇక్కడ వాళ్ళకి టైలరింగ్ సెంటర్, సంవత్సరానికి 600 మంది మహిళల్ని టైలరింగ్ నేర్పిస్తారు, ట్రైన్ చేస్తారు. దానివల్ల ఏంటంటే వాళ్ళు పోర్ట్లో అవసరమైనవి ఆర్డర్ ఇస్తారు. నేను కూడా గవర్నమెంట్ యూనిఫామ్ పిల్లలకి ఇచ్చే కూడా వీళ్ళకి ఆర్డర్ ఇప్పించేదానికి ఒక ప్రయత్నం చేస్తాం. అది కాకుండా కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్ కూడా ఇక్కడ పెడుతున్నారు. చాలా సంతోషం. ఇటు అదాని పోర్టు, కృష్ణపట్నం గ్రామం, ముత్తుకూరు గ్రామం 2 మేజర్ పంచాయతీల్ని వాళ్ళు దత్తత తీసుకున్నారు. ఇప్పటికే పనులు మొదలు పెట్టేశారు. 5 crores వర్క్లు, 5 కోట్ల రూపాయల పనులు మొదలు పెట్టారు. కొరవై కూడా వాళ్ళు చేస్తారు కంటిన్యూస్ గా. అట్నే సిఎల్ కంపెనీ కూడా ముందుకు వచ్చింది. వాళ్ళు కూడా ఒక హాస్పిటల్, ముత్తుకూరులో ఒక హాస్పిటల్, పొదలకూరులో కూడా ఒక గర్ల్స్ హై స్కూల్, ఒక బాయ్స్ హై స్కూల్ సిఎల్ కంపెనీకి పంపించాం. 2.5 crores సిఎల్ కంపెనీకి పంపించాం. వాళ్ళు ఒక 1000 సోలార్ లైట్స్ ఇస్తున్నారు. గ్రామాలు మనల్ని సెలెక్ట్ చేయమన్నారు సిఎల్ కంపెనీ, అది కూడా చేస్తున్నాము. సేమ్ టైం అది కాకుండా ఒక 100 ట్రైసైకిల్స్ కూడా వాళ్ళు ఇస్తున్నారు, అవి కూడా ఇస్తున్నాం. ఒక 1850 బైసికల్స్ గర్ల్స్ కి ఇస్తున్నారు. సో ఇటు అదాని కృష్ణపట్నం పోర్ట్, సిఎల్ కంపెనీ కలిసి మన నియోజకవర్గంలో పేదవాళ్ళకి సపోర్ట్ చేసేదానికి వచ్చారు. నేనేమంటానంటే ఈరోజు బీపీసీఎల్ తో మాట్లాడాము. ముత్తుకూరు టౌన్ లో కేరళలో ఏదో మోడల్ హై స్కూల్స్ 5 హై స్కూల్స్ కట్టారంట. ఆ టైప్ లో 5 crores అన్నాడు లాస్ట్ టైం కలెక్టర్. తిరుపతి ఎస్వి యూనివర్సిటీ ఆవరణలో శుక్రవారం సాయంత్రం అకస్మాత్తుగా చిరుత కనిపించడంతో ఆవరణలోని విద్యార్థులు, సిబ్బంది భయభ్రాంతులకు గురయ్యారు. ఐ బ్లాక్ సమీపంలో నూతన భవనాన్ని నిర్మిస్తున్నారు. ఇక్కడ చిరుత రాకను గుర్తించిన ఓ శునకం గట్టిగా మొరగడంతో దాన్ని చిరుత తరుముకుంటూ పొదల్లోకి వెళ్లింది. దీంతో విద్యార్థులు, సిబ్బంది బయట తిరగరాదంటూ వర్సిటీ భద్రతా సిబ్బంది హెచ్చరికలు చేశారు. నెల్లూరు నగరంలోని భగత్ సింగ్ కాలనీలో ఆక్రమణల కూల్చివేత పనులు కొనసాగుతున్నాయి. నగర కమిషనర్ నందన్ ఆదేశాల మేరకు ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి నిర్మించిన భవనాలను తొలగిస్తున్నారు. ఈ ప్రక్రియ పట్టణ ప్రణాళిక విభాగం ఆధ్వర్యంలో జరుగుతోంది. ఈ సందర్భంగా కమిషనర్ నందన్ మాట్లాడుతూ నగరపాలక సంస్థ పరిధిలో ప్రభుత్వ స్థలాలు, కార్పొరేషన్ స్థలాలు, డ్రైన్లు, కాలువలు, రోడ్లు ఆక్రమించి నిర్మాణాలు చేపడితే వాటిని తొలగిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
వందే మాతరం గేయం దేశానికి స్ఫూర్తినిచ్చే మహామంత్రమని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. జాతీయ గేయం వందే మాతరానికి 150 ఏళ్లు పూర్తి అయిన సందర్భంగా ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో స్మారక స్టాంపు, ప్రత్యేక నాణ్యం విడుదల చేశారు. ఏడాది పొడవునా జరిగే వందే మాతరం సంబరాలను మోదీ ప్రారంభించారు. एक बार पुनः अनुरोध संस्कृति सचिव श्री विवेक अग्रवाल जी से, वे अब माननीय प्रधानमंत्री महोदय को स्मारक डाक टिकट की प्रथम एल्बम प्रस्तुत करें उसके विमोचन के लिए। కల్మషం లేని రాజకీయాలు ఉన్నాయని చెప్పుకునే పరిస్థితి రావాలంటే దానికి బీజం పడాల్సింది యువతతోనే అని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. తాడేపల్లిలోని వైకాపా కేంద్ర కార్యాలయంలో యువతతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజకీయాల్లో మీరంతా తులసి మొక్కల్లా ఎదగాలని సూచించారు. యువత గట్టిగా అడుగు వేస్తే దేశాల్లో ప్రభుత్వాలే మారిపోతున్నాయని, రాష్ట్ర ప్రభుత్వాలు ఒక లెక్క అంటూ జగన్మోహన్ రెడ్డి యువతకు దిశానిర్దేశం చేశారు. విద్యార్థుల గురించి, యువకుల ప్రాధాన్యత గురించి, రాజకీయాలలో భవిష్యత్తు గురించి, నిజంగా ఎక్కడైనా కూడా కల్ముషం లేని రాజకీయాలు ఎక్కడైనా స్టార్ట్ అయ్యేటి ఎక్కడైనా ఉంటే, రాజకీయ నాయకుడు పలాని వాడు అని చెప్పి ఎవరైనా కూడా గర్వకారణంగా ఫలాని వాడు మా నాయకుడు అని చెప్పుకునే పరిస్థితి ఎక్కడి నుంచి అయినా స్టార్ట్ అవుతుందని అంటే దాని బీజం పడాల్సింది కరెక్ట్ గా యువత నుంచి బీజం పడాలి, స్టూడెంట్ నుంచి బీజం పడాలి. మీరంతా ఇప్పుడు జనరేషన్ జీలో ఉన్నారు. జనరేషన్ జీలో ఉన్న మీరంతా కూడా నెక్స్ట్ తరానికి, భావి తరానికి మీరంతా కూడా దిక్సూచులు కాబోతా ఉన్నారు. రాజకీయాలలో నిజంగా తులసి ముక్కల్లా నిజంగా ఎదగాలి. రాజకీయాలంటే ఎలా ఉండాలి అని అంటే ఫలానోడు మన రాజకీయ నాయకుడు, ఫలానివాడు మా నాయకుడు అని చెప్పి కాలర్ ఎగిరేసుకొని చెప్పే విధంగా కింద వాళ్ళు మన వైపును చూసే పరిస్థితి ఉండాలి. మన యంగర్ జనరేషన్ మన వైపు చూసేట్టుగా ఉండాలి. దట్ కెన్ ఓన్లీ హ్యాపెన్ మనలో ఆ గుణాలు కనిపించినప్పుడు, మనలో ఆ క్యారెక్టర్ కనిపించినప్పుడు మాత్రమే ఆ పరిస్థితులు వస్తాయి. గట్టిగా విద్యార్థులు, గట్టిగా యువత అడుగులు ముందుకు వేస్తే దేశాలలో గవర్నమెంట్లు మారిపోతూ ఉన్నాయి. రాష్ట్రాలలో గవర్నమెంట్లు మారిపోవడం అనేది పాత స్టోరీ అయిపోతే ఏకంగా బంగ్లాదేశ్ లాంటి దేశాల్లో సైతం గవర్నమెంట్లను మార్చేసి కొత్త గవర్నమెంట్లు వచ్చేసే కార్యక్రమాలు జరుగుతాయి. ఆ కైండ్ ఆఫ్ పొటెన్షియల్ ఉన్న వాళ్ళు యంగ్స్టర్స్, యువకులు. ఇది రాష్ట్రం మనది కాబట్టి, మన రాష్ట్రం బాగుండాలని మనం అంతా ఆరాట పడుతున్నాం కాబట్టి ఈ రాష్ట్రంలో రాజకీయ పరిణామాలను మనం గమనించాల్సిన అవసరం ఉంది. ఏ యంగ్స్టర్కైనా కూడా ఫస్ట్ అడగాల్సిన ప్రశ్న మన మనస్సాక్షిని. ఈరోజు వేసే విత్తనం కన్నా సరిగ్గా వేయకపోతే, ఈరోజు వేసే విత్తనం కన్నా సరిగ్గా కరెక్ట్ అయిన విత్తనం వేయకపోతే మాత్రం 10 సంవత్సరాలు 15 సంవత్సరాల తర్వాత కూడా మన బ్రతుకులు మారవు, ఇదే మాదిరిగానే ఉంటాం. మనం లీడర్లుగా కాబోతా ఉన్నప్పుడు మనం చేయాల్సింది ఏమిటి అని అంటే, మనుబోలు సమీపంలోని చెర్లోపల్లి రైల్వే గేట్ వద్ద కొలువైయున్న శ్రీ విశ్వనాథ స్వామి దేవాలయంలో కార్తీక మాసం సందర్భంగా శుక్రవారం రాత్రి స్వామివారికి రుద్రాభిషేకం, ప్రత్యేక పూజలు వైభవంగా జరిగాయి. భక్తులు ఇరువుగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా పడిగినేటి హనుమంత యాదవ్, వాణి దంపతులతో పాటు వారి కుమారుడు కార్తికేయ యాదవ్ వ్యవహరించారు. लिंगाय नमः। ओम नमो भगवते रुद्राय नमः।
सत्त्वानां पतये नमः पुष्पदां पतये नमः श्रीमद्भागवतं शंकराय नमः विष्णुवल्लभाय नमः उग्राय नमः कपालिने नमः कामालिने नमः कठोराय नमः त्रिपुरान्तकाय नमः शयाय नमः परमात्मने नमः सोमसूर्याय शिवात्मगं नमः पार्वती ये ज्योतिर्लिंगानि सायं पादमयन्दरः शंकर सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थसाधिके नारायणी नमोस्तुते ओम कात्यायनाय विद्महे कन्याकुमारी धीमहि तन्नो बुद्धिः प्रचोदयात्। नमस्ते ऋषिकेश सर्वेश्वर जगन्मय देव घोर भगवान महापुरुष पूर्वज जगन्नाथ नारायण धियानिधे कृतार्थं सर्वजन्तवः प्रसिद्ध भगवान प्रसिद्धा पुरुषोत्तम प्रसिद्ध मुदरी वागद्दाविव संप्रोक्तो वागद्ध प्रतिपत्तये जगदत्पितरौ वंदे पार्वती परमेश्वरौ। స్థానిక మనుగోడు చెల్లపల్లి రైల్వే గేట్ సమీపానవలసి ఉన్న శ్రీ విశ్వనాథ స్వామి వారి యొక్క దేవస్థానం వద్ద ఈరోజు కార్తీక మాసాన్ని పురస్కరించుకొని స్వామివారి ప్రదోష కాలంలో లఘున్యాసపూర్వక రుద్రాభిషేకం నిర్వహించడం జరిగింది। ఈ కార్యక్రమానికి ఉభయదాతలుగా పరిగినేటి హనుమయ్య గారు వారి ధర్మపత్ని వాణి గారు కుమారైనటువంటి శ్యామ్ కార్తీక్ గారు వ్యవహరించారు। వాళ్ళకి ఎల్లవేళ విశ్వనాథ స్వామి ఉండాలని మనస్ఫూర్తిగా స్వామివారిని వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి। చెరువుకు గండి పెద్ద విపత్తు, ప్రతి బాధిత కుటుంబానికి పరిహారం అందిస్తాం। సత్తివేడు నియోజకవర్గంలోని కేవీబీపురం మండలంలో గండిపడిన రాయల చెరువును అధికారులతో కలిసి పరిశీలించిన కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్। ప్రభుత్వ స్థలాల్లో నిర్మాణాలు చేపడితే తొలగిస్తాం। నెల్లూరు నగరంలోని భగత్ సింగ్ కాలనీలో ఆక్రమణల భవనాలు తొలగించిన అధికారులు, పరిశీలించిన కమిషనర్ నందన్। సిఎస్ఆర్ నిధులతో సర్వేపల్లికి కొత్త రూపు, నెల్లూరు జిల్లా కృష్ణపట్నం తుఫాన్ షెల్టర్ లో పలు అభివృద్ధి పనులు ప్రారంభించిన అనంతరం మాట్లాడిన సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి। విశ్వనాథుడికి వైభవంగా రుద్రాభిషేకం, మనుబోలు సమీపంలోని చెల్లపల్లి రైల్వే గేట్ వద్ద కొలువై ఉన్న శ్రీ విశ్వనాథ స్వామి దేవాలయంలో జరిగిన పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు।
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.